హలో మెడ్+1 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు మెడ్+1 టీవీ ఫిట్నెస్ సెషన్. 30 డేస్ ఫిట్నెస్ సెషన్లో మనం లాస్ట్ వీక్ వచ్చేసాం. సో లాస్ట్ వీక్లో మీరు చూసినట్లుగా వాటర్ బాటిల్తో మీకు డిఫరెంట్ వర్కౌట్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇంట్లోనే ఈజీగా అవైలబుల్ ఉండే ఈ వాటర్ బాటిల్స్తో మీరు ఎలా డిఫరెంట్ వర్కౌట్స్ అంటే గ్రాడ్యువల్గా ఇంటెన్సిటీ లెవెల్ పెంచుతూ ఎలా చేయొచ్చు అనేది మనకు సర్టిఫైడ్ ట్రైనర్ కిషోర్ గారు చూపిస్తున్నారు. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, జస్ట్ 20 మినిట్స్ మీ డేలో 20 మినిట్స్ కేటాయిస్తే సరిపోతుంది ఈ వర్కౌట్స్ చేయడానికి. సో ఈరోజు కిషోర్ మనకు వాటర్ బాటిల్తో ఎలాంటి వర్కౌట్స్ చేయాలో చూపించబోతున్నారు, చూసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 23. సో ఈరోజు మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి నీ డ్రైవ్స్. సో నీ డ్రైవ్స్ అంటే ఏం లేదండి, ఆపోజిట్ నీ ఆపోజిట్ ఎల్బో. సో ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. సో ఇలా ఓకే. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. హ్యామర్ కర్ల్స్ అంటే హ్యాండ్స్ పొజిషన్ ఇలా హ్యామర్ పొజిషన్ పెట్టేసి రైట్ ఎల్బోస్ లాక్ ఉంచండి, అప్ అండ్ డౌన్. సో ఈరోజు మనం వెయిట్స్తో యూజ్ చేద్దాం. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో అప్ అండ్ డౌన్, ఎల్బోస్ లాక్ ఉంచాలి, అప్ అండ్ డౌన్. కిందికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం బ్యాక్ వెళ్ళకొద్దు, రైట్. స్ట్రైట్ అప్ అండ్ స్ట్రైట్ డౌన్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, స్ట్రైట్ అప్ అండ్ డౌన్. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్ విత్ ఆర్మ్స్ అప్. సో ఆర్మ్స్ ఇలా పైకి అప్ అండ్ హోల్డ్ చేయండి, చేతిలో వెయిట్ తీసుకోండి అండ్ లెగ్ స్క్వాట్ చేసే ముందు లెగ్స్ మధ్య మినిమం గ్యాప్ మెయింటైన్ చేయండి, రైట్. పుష్ బ్యాక్ అండ్ డౌన్, పుష్ బ్యాక్ అండ్ డౌన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఫ్లైస్. సో రివర్స్ ఫ్లైస్ అంటే ఏం లేదండి, బాడీని కొంచెం ముందుకు లీన్ చేయండి, రైట్. బ్యాక్ స్ట్రైట్ ఉంచుకోండి, హెడ్ డౌన్ పొజిషన్ పెట్టుకోండి, ఆర్మ్స్ ఇలా స్ట్రైట్ లిఫ్ట్ చేయండి. లాస్ట్ వర్కౌట్ వచ్చేసి స్ప్రింట్ అండి. సో స్ప్రింట్ మ్యాక్సిమం ఇంటెన్సిటీలో చేయండి, రైట్. సింగిల్ పొజిషన్ ఉండడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం పేస్లో చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు నీ ఇంజురీస్ ఏమైనా ఉంటే స్ప్రింట్ చేయకండి, స్లో మార్చేయండి, లేకపోతే హైని మార్చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 23. సో ఈరోజు మనం వార్మప్తో మొదలు పెడదాం. సో వార్మప్ వచ్చేసి హెడ్తో స్టార్ట్ చేద్దాం. హెడ్ అప్ అండ్ డౌన్, హెడ్ సైడ్ వే, హెడ్ రొటేషన్స్. సో ఫస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. హెడ్ స్టార్ట్ 1 2 3 4 5. హెడ్ సైడ్ వే 5 టైమ్స్. 1 2 3 4 5. Head rotation clockwise, anti-clockwise, clockwise 5 times. 1 2 3 4 5. Anti-clockwise 1 2 3 4 5. Next వచ్చేసి wrist rotation. Hands up, straight పెట్టుకోండి, clockwise, anti-clockwise 5 times, clockwise 5 times. 1 2 3 4 5. Anti-clockwise 1 2 3 4 5. Next వచ్చేసి shoulder rotation, clockwise, anti-clockwise 5 times. 1 2 3 4 5. Anti-clockwise 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి టో టచ్, మ్యాక్సిమం డౌన్, రైట్. మ్యాక్సిమం డౌన్ వెళ్ళి టో టచ్ చేయడానికి ట్రై చేయండి, రైట్. 1 2 3 4 టచ్ చేయండి, 5. రిలాక్స్. హిప్ ఎక్స్టెన్షన్. హిప్ ఎక్స్టెన్షన్ చేసే ముందు లోవర్ బ్యాక్ మీద చేయట్టుకోండి, రైట్. డౌన్ 5 టైమ్స్. 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ 1 2 3 4 5. రిలాక్స్. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5.
నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్ 5 times ఈచ్ లెగ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. బ్యాలెన్స్ కాకపోతే లెగ్ని హోల్డ్ చేసుకోండి, పర్లేదు. రైట్, 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. Change the leg. 1 2 3 4 5 anti-clockwise. 1 2 3 4 5. Relax. సో చూసాకండి వామ్. సో వర్కౌట్లోకి వెళ్దాం. సో ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి నీ డ్రైవ్స్. సో నీ డ్రైవ్స్ ఆల్రెడీ చేసాం, ఒకసారి మళ్ళీ చూద్దాం ఇలా. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3 2 1 స్టార్ట్. 1 2 3 4. ఆపోజిట్ సైడ్ చేస్తూ ఉండాలి. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. బాడీని మంచిగా ట్విస్ట్ చేయండి, బాడీని స్ట్రైట్ ఉంచుకోండి. రైట్, కీప్ ఆన్ డూయింగ్. ఆపోజిట్ లెగ్ అండ్ ఆపోజిట్ హ్యాండ్. హిప్ అనేది కూడా స్లైడ్ ట్విస్ట్ అవ్వాలి. ఫ్యూ మోర్ సెకండ్స్. గుడ్. లాస్ట్ 10 seconds. కీప్ ఆన్ డూయింగ్. మ్యాక్సిమం అప్ లిఫ్ట్ చేయండి. 3 2 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. సో నిన్నట్లానే ఈరోజు కూడా మళ్ళీ వెయిట్స్ యూజ్ చేద్దాం. సో హ్యామర్ కర్ల్స్ వచ్చేసి ఇలా. ఓకే, విత్ బాటిల్స్. ఎంటీ బాటిల్స్ యూజ్ చేయకండి, వాటర్ ఫిల్ చేయండి. ఓకే, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేసుకుందాం. బాటిల్స్ పిక్ చేసుకోండి. 3 2 1 స్టార్ట్. 1 2 3. చేసేటప్పుడు ఎల్బోస్ లాక్. రైట్, ఓన్లీ ఫోర్ ఆర్మ్ పైకి లిఫ్ట్ చేయండి. స్ట్రైట్ డౌన్ అండ్ అప్, స్ట్రైట్ డౌన్ అండ్ అప్. రైట్, చెస్ట్ అప్ ఉంచండి. గుడ్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. చెస్ట్ అప్ ఉంచండి. రైట్, లాస్ట్ 10 seconds. Keep on doing. 3 2 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ విత్ ఆర్మ్స్ అప్. రైట్, సో స్క్వాట్ చేసినప్పుడు లెగ్స్ మధ్య మినిమం గ్యాప్ తీసుకోండి. ఆర్మ్స్ ఇలా పైకి అప్ అనండి అండ్ చేతిలో బాడీస్ హోల్డ్ చేయండి అండ్ స్క్వాట్. రైట్, 3 2 1 స్టార్ట్. 1 పుష్ బ్యాక్ అండ్ డౌన్. స్లోగా చేయండి, పర్ఫెక్ట్ చేయండి. పుష్ బ్యాక్ అండ్ డౌన్ అండ్ అప్. పుష్ బ్యాక్ డౌన్ అండ్ అప్. పుష్ బ్యాక్ డౌన్ అండ్ ఆర్మ్స్ పైన స్ట్రైట్ పెట్టుకోండి. రైట్, ఇంకొంచెం కిందికి వెళ్ళండి, వెనకాల పుష్ చేయండి. స్లోగా డౌన్, నీస్ ముందుకు రానివ్వకుండా చూసుకోండి. గుడ్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. ఆర్మ్స్ పైన స్ట్రైట్ పెట్టుకోండి. రైట్, లాస్ట్ 5 seconds. 3 2 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రివర్స్ ఫ్లైస్. సో రివర్స్ ఫ్లైస్ అంటే ఏం లేదండి, బాడీ ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసుకోండి, హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ లిఫ్ట్ చేయండి. ఓకే, నీస్ కూడా సైడ్ బెండ్ ఉండాలి. రైట్, 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5. బ్యాక్ కనుక ముందుకి ఇటు సైడ్ అనేది. రైట్, హెడ్ డౌన్, కిందికి చూడండి. రైట్ రైట్ రైట్, ఫార్వర్డ్, ఇంకొంచెం ముందుకు రానియండి, వెనకాల పోనీ. రైట్, లాస్ట్ 20 seconds. కీప్ ఆన్ డూయింగ్. స్ట్రైట్ లిఫ్ట్ చేయండి, బ్యాక్ సైడ్ రావద్దు, స్ట్రైట్ ఇలా ఇటు రానియండి. రైట్, ఇటు సైడ్ రానియండి, ఇంకొంచెం ముందుకు రానియండి. లాస్ట్ 5 more seconds. 3 2 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్. సో స్ప్రింట్ చాలా హై ఇంటెన్సిటీతో చేయాలండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు నీళ్ళ ఇంజరీ ఉన్నా ఏమున్నా కూడా స్లో మార్చ్ చేసుకోండి, లేకపోతే హైని మార్చ్ చేసుకోండి. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. బాడీస్ పక్క పెట్టేసేయండి. రైట్, 3 2 1
start. 1, 2, 3. Inkoncham fast up. Hands spike up, hold, right. Fast up. Keep on doing for 40 seconds. Keep on doing. Single position undi cheyandi. Right. Last 10 more seconds. Single position undali. Right. 5 more seconds. 3, 2, 1. Relax. సో చూసారండి మన ఫస్ట్ సెట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 1 minute బ్రేక్ తీసుకుందాం. సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు బ్రేక్ సరిపోలేదంటే అనిపిస్తే 2 minutes కూడా తీసుకోండి. రైట్. కంప్లీట్ రెస్ట్ తీసుకోండి. సింగిల్ పొజిషన్ ఉండకండి. వాక్ చేసుకోండి, రెస్ట్ తీసుకోండి. వాటర్ తాగాల్సిన వాటర్ తాగండి. స్క్వాట్ చేసేటప్పుడు పుష్ బ్యాక్ అండ్ నీట్ డౌన్ అండ్ అప్. మ్యాక్సిమం డౌన్ రండి అండ్ అప్. ఓకేనా? ఒక స్క్వాట్ ఫుల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్వాట్కి వెళ్ళండి. నెంబర్ ఆఫ్ స్క్వాట్స్ ఆర్ ఇంపార్టెంట్ కాదు, ఎట్లా చేసుకోవడం ఇంపార్టెంట్. రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నీ డ్రైవ్స్. రైట్. లాస్ట్ 10 more seconds. 5, 4, 3, 2, 1. Start. 1, 2, 3, 4, 5. స్లోగా వేయండి, ప్రాపర్ వేయండి. 6, చెస్ట్ అప్. 7, 8, 9, 10, 11. Keep on doing for 40 seconds. Good. Keep on doing for 40 seconds. Last 10 more seconds. Keep on doing. 5 more seconds. 3, 2, 1. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ గర్ల్స్. హ్యామర్ గర్ల్స్ ఇలా చేయాలి. సో హ్యామర్ గర్ల్స్ బాటిల్స్ చేయండి, వెయిట్స్ యూజ్ చేసుకోండి. రైట్. అందరు బాటిల్స్ తీసుకోండి. 5 more seconds. అందరు పొజిషన్కి వచ్చేయండి. 3, 2, 1. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యామర్ కర్ల్ చేసేటప్పుడు ఎల్బోస్ లాక్ ఉండాలి. ఓన్లీ 4 arm మాత్రమే లిఫ్ట్ చేయాలి. రైట్. 4 arm తోని బైసెప్ అనేది స్క్వీజ్ అండ్ డౌన్, స్క్వీజ్ అండ్ డౌన్. డౌన్ వెళ్ళిన తర్వాత ఓన్లీ స్ట్రైట్ రావాలి, బ్యాక్ సైడ్ ఇలా పోవద్దు. ఓకే. లాస్ట్ 10 more seconds. Last 5 seconds. 3, 2, 1. Relax. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్స్ అప్ స్క్వాట్స్ అండి. సో ఆర్మ్స్ అప్ స్క్వాట్స్, ఆర్మ్స్ ఇలా పైకి హోల్డ్ చేసి, రైట్. స్క్వాట్ అండ్ అప్, స్క్వాట్ అండ్ అప్. రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 5 more seconds. పొజిషన్ తీసుకోండి, లెగ్స్ మధ్యలో మినిమం గ్యాప్ తీసుకోండి. స్టార్ట్. రైట్. ఫుల్ స్క్వాట్. స్లోగా చేయండి బట్ కరెక్ట్ చేయండి. ఫుల్ స్క్వాట్. పుష్ బ్యాక్ అండ్ డౌన్, పుష్ బ్యాక్ అండ్ డౌన్. నీ ముందుకు రాకుండా చూసుకోండి. గుడ్. సేమ్. ఇంకొంచెం కిందికి వెళ్ళండి, ఇంకొంచెం కిందికి వెళ్ళండి. రైట్. పుష్ బ్యాక్ అండ్ డౌన్. Keep on doing for 40 seconds. Good. Keep on doing for 40 seconds. Last 5 seconds. 3, 2, 1. Relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఫ్లైస్. సో రివర్స్ ఫ్లైస్ ఇలా బాడీని ఫార్వర్డ్ లీన్ చేసుకోండి. రైట్. నీ స్లైడ్ బెండ్ ఉండాలి. లెగ్స్ మధ్య జస్ట్ మినిమం గ్యాప్ తీసుకోండి, ఓవర్గా గ్యాప్ తీసుకోకండి. అండ్ ఆర్మ్స్ ఇలా స్ట్రైట్ లిఫ్ట్ చేయండి. రైట్. 3, 2, 1. స్టార్ట్. రైట్. 1, 2. నీ స్లైడర్ బెండ్ చేసుకోండి. 3. రైట్. 4, 5. స్ట్రైట్ లిఫ్ట్ చేయండి, వెనకాల పోనీ. 6, 7, 8. గుడ్. 9, 10, 11, 12,
కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. బ్యాక్ లిఫ్ట్ చేయకండి, స్ట్రైట్ అవుట్ లిఫ్ట్ చేయండి. రైట్. లాస్ట్ 15 more seconds. గుడ్. కరెక్ట్ చేయండి మీ పేస్లో ఉండి. రైట్. బ్యాక్ కాదు, ఇట్లా సైడ్కి లిఫ్ట్ చేయండి. రైట్. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో 20 seconds బ్రేక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్. సో స్ప్రింట్ ఇలా రైట్. హై ఇంటెన్సిటీ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు నీళ్ళు పోయి ఉంటే స్లో మార్చ్ లేకపోతే హైని మార్చ్ చేసుకోండి. రైట్. 3, 2, 1 స్టార్ట్. స్ప్రింట్, జాగ్. రైట్. స్ప్రింట్ చేస్తూ ఉండండి. గుడ్. Keep on doing for 40 seconds. సింగిల్ పొజిషన్ ఉన్న ట్రై చేయండి. రైట్. మ్యాక్సిమం హై ఇంటెన్సిటీలోకి వెళ్ళాలని ట్రై చేయండి. గుడ్. లాస్ట్ 15 seconds. Keep on doing. Last 5 more seconds. 3, 2, 1 రిలాక్స్. సో చూసాయండి మా సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెట్ 3లోకి వెళ్ళే ముందు 1 minute బ్రేక్ తీసుకుందాం. ఇఫ్ ఇట్ ఆల్ మీకు 1 minute బ్రేక్ సరిపోకపోతే 2 minutes బ్రేక్ తీసుకుందాం. రిలాక్స్ అవ్వండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మెయింటైన్ చేయండి. రైట్. ఆర్మ్ స్ట్రెచ్ చేసుకోండి. లాస్ట్ 10 more seconds. సో థర్డ్ సెట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి నీ డ్రైవ్స్. సో నీ డ్రైవ్స్ ఇలా రైట్. లాస్ట్ 3, 2, 1 స్టార్ట్. రైట్. 1, 2, 3, 4, 5 ఆపోజిట్ నీ ఆపోజిట్ ఎల్బో బోత్ ఎట్ ఏ టైం రావాలి. ఓకే. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. లాస్ట్ 20 seconds. మ్యాక్సిమం పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి ఎల్బోస్ని నీస్ని. రైట్. లాస్ట్ 10 more seconds. Good. Last 3, 2, 1 relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. సో హ్యామర్ కర్ల్స్ పొజిషన్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా రైట్. అప్ అండ్ డౌన్. బాటిల్స్ యూజ్ చేయాలి. ఓకే. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. అందరు బాటిల్స్ తీసుకోండి. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5 చెస్ట్ అప్. 6, 7, 8, 9, 10. చేసేటప్పుడు ఎల్బోస్ లాక్ ఉండాలి. రైట్. స్ట్రైట్ డౌన్ అండ్ అప్. స్ట్రైట్ డౌన్ అండ్ అప్. ఇన్సైడ్ కాదు. రైట్. లాస్ట్ 15 seconds. Last 10 more seconds. Keep on doing. 3, 2, 1 relax. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ చేసేటప్పుడు లెగ్స్ మధ్య మినిమం షోల్డర్ విత్ గ్యాప్ మెయింటైన్ చేయండి. హ్యాండ్స్ అప్ ఇలా హోల్డ్ చేయండి. హ్యాండ్స్లో వెయిట్స్ తీసుకోండి. పుష్ బ్యాక్ అండ్ డౌన్ అండ్ అప్. రైట్. 3, 2, 1 start. 1, 2, 3 good. 4, 5, 6, 7, 8, 9 push down back and down. 10, 11, last 5 more seconds. 3,
2 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి రివర్స్ ఫ్లైస్. సో రివర్స్ ఫ్లైస్ చేసేటప్పుడు బాడీని ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసుకొని రైట్ నెక్స్ట్ మధ్యలో మినిమం లైన్ తీసుకోండి. ఆర్మ్స్ ఇలా స్ట్రైట్ లిఫ్ట్ చేయండి. బ్యాక్ స్ట్రైట్ ఉందా లేదా చూసుకోండి. హెడ్ షుడ్ బి డౌన్ రైట్. 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 ఇటు సైడ్ లిఫ్ట్ చేయండి. 6 7 ఇంకా ముందుకు రండి. 8 గుడ్. 9 10 11 లాస్ట్ 20 seconds. గుడ్. స్ట్రైట్ లిఫ్ట్ చేయండి. బ్యాక్ బోనే కానీ ముందుకు రావాలి. ఇంకొంచెం ముందుకు రానియండి. బాడీని నీస్ కొంచెం బెండ్ చేసుకొని రైట్. లాస్ట్ 5 seconds. 3 2 1 రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు నీ ఇంజురీస్ ఏమున్నా కూడా స్ప్రింట్ చేయకండి. స్లో మార్చ్ లేకపోతే హై మార్చ్ చేసుకోండి రైట్. సో స్ప్రింట్ చేసేటప్పుడు బాడీస్ పక్క పెట్టండి. 3 2 1 స్టార్ట్. ఫాస్ట్ 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 అప్ ఫాస్ట్ అప్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. మాక్సిమం స్పీడ్ తో చేయండి. సింగిల్ పొజిషన్లో ఉండండి. ఫ్లోర్ని ఎక్కువ హిట్ చేయకండి. మీరు రన్ చేయండి. ఫ్లోర్ని ఎక్కువ హిట్ చేయకండి. మీరు ఫాస్టర్ రన్ చేయండి. ఫ్లోర్ని హిట్ చేయకండి రైట్. సో ఇది ఓవరాల్ కార్డియో అయింది. సో ఫుల్ ఆఫ్ హై ఇంటెన్సిటీతో చేయండి. లాస్ట్ 5 more seconds. 3 2 1 రిలాక్స్. సో చూసారు కదండి మన సెట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా డే 23 అనేది ఎండ్ అవుతుందండి. సో రేపు మార్నింగ్ ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఎవ్రీవన్. సో వాటర్ బాటిల్తో వర్కౌట్స్ చేస్తూ మీకు ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్గా ఉంది కదండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు మళ్ళీ మార్నింగ్ 7 AM కలుసుకుందాం. కీప్ వాచింగ్ MedPlus1 TV ఫర్ మోర్ అప్డేట్స్.